హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పోకో వాళ్ళు 9500 రూపాయల బడ్జెట్లో తీసుకురాబోతున్నా వీళ్ళ ఎంట్రీ లెవెల్ 5G స్మార్ట్ ఫోన్ పోకో M6 5Gని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. అరౌండ్ ఒక 2 days నుంచి ఈ ఫోన్ నేను వాడుతున్నాను. సో దీంట్లో ఈ బడ్జెట్లో తీసుకోవచ్చా లేదన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. బాక్స్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే పోకో M6 5G అని ఉంది, పోకో బ్రాండింగ్, అలాగే బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. పోకో M6 5G డైమండ్స్ది 6100 ప్లస్ 5G ప్రాసెసర్, అలాగే మీకు 90Hz డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, అలాగే 50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అని ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఇక్కడ 18 వాట్స్ పక్కన స్టార్ వేస్తే ఇంకా చాలా బాగుండేది, ఎందుకంటే బాక్స్లో మనకి 10 వాట్స్ ఛార్జర్ ఇస్తారు. ఈ ఫోన్ సపోర్ట్ చేయడం మాత్రం 18 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. సో మన దగ్గర ఉంది బ్లాక్ కలర్ వేరియంట్ 8GB 256GB మోడల్, ఇది టాప్ మోడల్ అనుకుంటా. అండ్ మనకి ఇక్కడ సార్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి 0.858 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి 0.863 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం 1.6 కంటే బిలో ఉండాలి ఒక్కొక్కటి ఇండివిజువల్గా, యాజ్ పర్ ది స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు. ప్లస్ ఇది మీకు 1 కంటే చాలా బిలోగానే ఉంది కాబట్టి చాలా రీజనబుల్గానే ఈ ఫోన్ మనకి బెటర్గా ఆఫర్ చేస్తుంది. అండ్ బాక్స్ లోపల మనకు ఒక ఫోన్ ఉంటుంది, బ్లాక్ కలర్ మోడల్, అండ్ ఒక 10 వాట్స్ ఛార్జర్, Type-C కేబుల్, యూజర్ మాన్యువల్, ఇలాంటివి అయితే మనకి బాక్స్లో వస్తాయి. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈ ఫోన్ వీళ్ళు అన్నయ్య వేరే పేరుతో రీసెంట్గానే లాంచ్ చేశారు, 12,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేశారు. అండ్ ఇప్పుడు వీళ్ళు 9500 రూపాయల బడ్జెట్లోకి తీసుకురాబోతున్నట్టు వీళ్ళే పోస్టర్ కూడా తీసుకొచ్చారు. ఆ బడ్జెట్లో వస్తే మనం చూడొచ్చా లేదనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. డిజైన్ పరంగా చూసుకుంటే సేమ్ ఫోన్ మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరాల డిజైన్ ఉంటుంది, పోకో బ్రాండింగ్ పెద్దగా ఉంటుంది. అండ్ ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ డిజైన్తో వస్తుంది, చుట్టూ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్. అండ్ పైన మీకు 3.5mm హెడ్ ఫోన్ జాకు, బాటమ్ సైడ్ Type-C పోర్టు, మెయిన్ మైక్రోఫోన్, స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుంది. అండ్ ట్రిపుల్ స్లాట్తో ఈ ఫోన్ మనకి వస్తుంది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, ఇది మీకు డ్యూ డ్రాప్ నాచ్తో వస్తుంది ఈ బడ్జెట్లో. అండ్ వీళ్ళదే ఇంకొక ఫోను పంచువల్ కెమెరాతో సేమ్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది, దీని ప్రో మోడల్, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు ఇక్కడ 6.74 inches ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో 90Hz రిఫ్రెష్ రేట్తో IPS ప్యానల్ని దీంట్లో యూజ్ చేశారు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఓకే, గుడ్, బాగానే ఉంది. అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు, మంచి క్వాలిటీ డిస్ప్లేని దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ మీకు దీంట్లో వాడిన ప్రాసెసర్ ఏమో డైమండ్స్ 6100 ప్లస్ 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. అండ్ దీంట్లో మీకు ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది 6nm, అలాగే TSMC మీకు ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ 3,50,000 వరకు ఉంటాయి. అండ్ దీంట్లో ఇంకొకటి చెప్పాను కదా, అది మీకు 4,30,000 వరకు కూడా స్కోర్ చేస్తుంది. సో అందుకని ఒకవేళ ఈ బడ్జెట్ కంటే దానికి కొంచెం బెటర్ స్కోర్ అయితే మనకి ఆఫర్ చేస్తుంది. అండ్ రెగ్యులర్ టాస్క్లో మాత్రం ఈ ప్రాసెసర్ బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ మీకు యూజర్ ఇంటర్ఫేస్ కూడా కొంచెం స్మూత్గానే అనిపిస్తుంది. బడ్జెట్ ఎంట్రీ లెవెల్ 5G ఫోన్ కాబట్టి సో ఓకే, గుడ్, బాగానే హ్యాండిల్ అయితే ఇది చేయగలదు. అండ్ మనం ఒకసారి OS కూడా అబ్జర్వ్ చేస్తే ఇది మీకు పోకో UIతో వస్తుంది, పోకో లాంచర్తో వస్తుంది. అండ్ డిఫాల్ట్గా మీకు పోకో MI డైలర్ లేదంటే పోకో డైలర్తో వస్తుంది. సో గూగుల్ డైలర్ లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి దీంట్లో ఉండవు. అండ్ బ్లోట్వేర్ అప్లికేషన్స్ మాత్రం చాలా ఉంటాయి, ఇవన్నీ మీరు తిరిగ్గా కూర్చొని అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవాలి. అండ్ UIలో కూడా కొన్ని చేంజెస్ ఏంటంటే మీకు మంచిగానే ఉంది, పర్లేదు, బాగానే హ్యాండిల్ అయితే ఇది చేయగలదు. ఆల్మోస్ట్ అన్ని రకాల ఫీచర్స్ అయితే ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. ఇది మీకు డిఫాల్ట్గా Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, అలాగే MIUI 14 లేటెస్ట్ వెర్షన్తో వస్తుంది. అండ్ లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వస్తుంది. అండ్ ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా వచ్చినట్టుంది దీనికి. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, రెండోది 0.8 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ దీంతో తీసిన కెమెరాస్ మీరు ఒకవేళ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయితే కెమెరా శాంపుల్స్ మాత్రం బాగానే వస్తాయి. అండ్ నార్మల్గా తీస్తే మాత్రం ఇలా వస్తాయి. అండ్ దీంట్లో మీకు ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, దీని శాంపుల్స్ కూడా చెప్పాను కదా, అలాగే కొంచెం అబోవ్ యావరేజ్గా అయితే మనకి నోటీస్ చేయొచ్చు. అండ్ దీంట్లో 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. అండ్ బాక్స్లో మనకి 18 వాట్స్ ఛార్జర్ ఇస్తే బాగుండేది, 10 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు. అండ్ ఫోన్ మాత్రం 18 వాట్స్ సపోర్టింగ్ అయితే చేయగలదు. ఒకవేళ మీ దగ్గర స్ట్రిక్ట్ బడ్జెట్ 9,000 అనుకుంటే ఈ బడ్జెట్లో ఇది 9,500 రూపాయల బడ్జెట్లో వస్తుంది. అండ్ నేను ఇంకోటి చెప్పాను కదా, సో అది మీకు అరౌండ్ ఇదే బడ్జెట్లో ఉంటుంది. అండ్ ఆఫ్లైన్లో అయితే ఇంకొంచెం మీకు బడ్స్ ఫ్రీ లాంటివి కూడా ఆ ఫోన్కి ఆఫర్ చేస్తున్నారు. సో అందుకని అలాంటివి ఒకసారి చూసుకోవడం బెటరు. అండ్ ఇది ఓకే, 9,000 రూపాయల బడ్జెట్లో వస్తే ఎంట్రీ లెవెల్లో కావాలనుకుంటే దీన్ని అయితే చూడండి. ఫోన్ అయితే చూడటానికి బాగానే ఉంటుంది. అండ్ రిమెంబర్, నేను చెప్పిన పాయింట్స్ కూడా మీరు నోటీస్లో పెట్టుకోండి. సో ఇది పోకో M6 5Gకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.